హలో గాయస్, దిస్ ఇస్ ప్రభోజయ్. వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, ఈ వీడియోలో మీకు లేడీస్ చాలామంది వే ప్రోటీన్ వాడాలో మాస్ గెయినర్ వాడాలో తెలియదు. సో ఈ వీడియో ఓన్లీ లేడీస్ కోసం. చాలామంది ఏ ప్రోడక్ట్ వాడాలో తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు లేడీస్ జిమ్కి వెళ్ళాలంటే సరే ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది షై ఫీలింగ్ ఉంటుంది, దానివల్ల జిమ్కి అనేది వెళ్ళరు. జిమ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు ఇంట్లో అయినా సరే మినిమం యాక్టివిటీ అనేది చేసుకుంటూ మీరు పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతూ మీకు ఏదైనా రిజల్ట్ ఫాస్ట్ రావాలంటే ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటూ చేస్తే కనుక రిజల్ట్ అయితే కనుక ఉంటుంది. సో లేడీస్ ఎవరైనా సరే మాస్ గెయినర్స్ వాడాలన్నా వే ప్రోటీన్స్ వాడాలన్నా, ఇది మాస్ గెయినర్, ఇది వే ప్రోటీన్, ఇది ఒక ఇంక్రెడిబుల్ అనే బ్రాండ్. ఈ బ్రాండ్ కాకపోయినా ఇంకొక బ్రాండ్, అది మంచిదా కాదా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది లేడీస్ ఉంటారు, ఏ హెల్త్ ఇష్యూ లేకుండా, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇంకెలాంటి ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్ వాడాలంటే కనుక, వెయిట్ తక్కువ ఉన్నారు, వెయిట్ అనేది పెరగాలి అని అంటే కనుక వాళ్ళు ఏం చేయాలి అంటే మాస్ గెయినర్స్ అని వాడాలి. ఇది ఒకటి వాడితే సరిపోతుందా అని అంటే కనుక లేదు, సరిపోదు. దీంతో పాటు డైట్ ఫాలో అవ్వాలి. ఇది ఒకటి వాడితే సరిపోతుందా, డైట్ వాడితే సరిపోతుందా అంటే కనుక లేదు, వర్కౌట్ కూడా చేయాలి. ఇది ఒకటి వాడితే సరిపోతుందా, డైట్ కూడా ఫాలో అవ్వాలా, వర్కౌట్ కూడా చేయాలా అని అంటే కనుక ఆ మూడు చేస్తేనే ఇప్పుడు మీరు 35 kgs ఉన్నా 40 kgs ఉన్నా వెయిట్ అనేది పెరుగుతారు. వర్కౌట్కి మరి మాకు జిమ్కి వెళ్ళడం ఇష్టం లేదు అంటారు. జిమ్కి వెళ్ళడం ఇష్టం లేనప్పుడు మీరు ఇంట్లోనే మినిమం యాక్టివిటీ అనేది చేసుకోవాలి. మీ బ్రదర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్యామిలీ తరపు నుంచి ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళు జిమ్కి వెళ్తారు కదా, వాళ్ళ సజెషన్స్ తీసుకొని పుషప్స్ ఒక 2 డంబుల్స్ కొనుక్కోండి. ఆన్లైన్లో కొనుక్కున్న, బయట కొనుక్కున్న ఒక 2 డంబుల్స్. ఆ డంబుల్స్తో షోల్డర్కి సంబంధించిన వేరియేషన్స్, బైసెప్స్ సంబంధించిన వేరియేషన్స్, ట్రైసెప్స్ సంబంధించిన వేరియేషన్స్, పుషప్స్, స్క్వాట్స్, ఇవన్నీ ఎలా చేయాలి అనేది వాళ్ళ దగ్గర టిప్స్ అనేది తీసుకొని, లేకపోతే మీకు యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి, ఇవి చూసుకొని కానీ, అంటే మీ బ్రదర్స్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర సరే అవి ఆ టిప్స్ అనేది తీసుకొని ఎలా చేయాలో తెలుసుకొని మీరు ఆ మినిమం యాక్టివిటీ అనేది చేసుకొని వాడండి. అప్పుడే రిజల్ట్ అనేది ఉంటుంది. అలా కాకుండా మీరు ఏదో ప్రోటీన్ తీసేసుకొని వాడేస్తే కనుక రిజల్ట్ అయితే కనుక ఉండదు, వాడిన మనీ వేస్ట్. నేను చెప్పేది ఏంటి అంటే మీరు మినిమం యాక్టివిటీ అనేది హోమ్లోనే చేసుకుంటూనే చేయాలి, అంటే వెయిట్ గెయిన్ అవ్వాలి. చాలామంది ఇంకోటి ఏంటంటే ఫుడ్ తినలేకపోతున్నాం, ప్రోటీన్ తాగుతూ అంటారు. కొంతమంది ప్రోటీన్ తాగకపోయినా ఫుడ్ తినలేరు. కొంతమంది ఏంటంటే ప్రోటీన్ తాగితే అసలు తినలేరు. దానికి సొల్యూషన్ ఏంటి? ప్రోటీన్ తాగితే అసలు తినలేకపోతున్నారంటే అది కామన్. అప్పుడు ప్రోటీన్ ఏ టైమ్స్లో తాగాలి? తినేసిన తర్వాత తాగాలి. ఫస్ట్ తినేసి 1 hour గ్యాప్ ఇచ్చి అప్పుడు ప్రోటీన్ షేక్ తాగాలి. తర్వాత ఇంకో 2 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోవాలి. 35 kgs ఉన్న లేడీస్, 40 kgs ఉన్న, 45 kgs ఉన్న వెయిట్ అనేది పెరగాలి అని అంటే కనుక ఒకటే పని, తింటూనే ఉండాలి. ఎవ్రీ 1 hourకి, ఎవ్రీ 1.5 hourకి తింటూనే ఉండాలి. పర్టికులర్గా ఒక ప్యాటర్న్ లాగా డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే కనుక లేదు. ఎందుకంటే మీరు వెయిట్ అనేది పెరగాలి. బయట చాలామంది తిరుగుతుంటారు, పిచ్చి పిచ్చిగా ఏది పడితే తినేస్తూ ఉంటారు. వాళ్ళు వెయిట్ పెరుగుతున్నారు కదా. సో మీకు కూడా ఏంటంటే మీ స్టమక్ క్యాపబిలిటీ అనేది పెంచుకోవాలి. అంటే స్టమక్ కెపాసిటీ, ఇప్పుడు లోపల మీ అబ్డామిన్స్కి సంబంధించిన చాలా చిన్నగా ఉంటాయి. అవి కెపాసిటీ అనేది పెరగాలి అంటే కనుక క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ లోపలికి పంపించాలి. అలా పంపిస్తే ఏమవుద్దంటే మీ కెపాసిటీ అనేది పెరుగుతుంది. రేపు పొద్దున్న ఎక్కువ ఫుడ్ తినగలరు. మీరు అలా తింటేనే వెయిట్ అనేది పెరుగుతారు. ఈ కాన్సెప్ట్ అనేది చాలామంది తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు, వెయిట్ తక్కువ ఉన్న లేడీస్. వెయిట్ అనేది ఈ విధంగానే మీరు వేరే ఆప్షన్ అయితే కనుక లేదు. కొంతమంది పేషెంట్స్ ఉంటారు, థైరాయిడ్ పేషెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళకి ఏంటంటే డాక్టర్స్ కొన్ని ట్యాబ్లెట్స్ అవి ఇస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి నిద్ర బాగా వస్తుంది, బాగా ఆకలి వస్తుంది, దాని ద్వారా పెరుగుతారు. అలా కాకుండా ఏ హెల్త్ ఇష్యూ లేకుండా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పేది ఇప్పుడు దాకా. యాక్టివిటీ చేయాలి, అట్ ది సేమ్ టైం మనకి డైట్ ఫాలో అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఏమైనా సప్లిమెంట్ వాడాలి. ఒకేసారి చేయాలంటే అవసరం లేదు. ఫస్ట్ అనేది యాక్టివిటీ చేయండి. ఒక వారం రోజులు కానీ 4 రోజులు కానీ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయండి. దాని తర్వాత మెల్లిగా డైట్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత మెల్లిగా ప్రోడక్ట్ తీసుకోండి. 35 kgs వెయిట్ ఉన్న లేడీస్ ఎవరైనా సరే ఫాలో అయితే ఇదే ప్రాసెస్ కంటిన్యూగా ఒక 6 months 1 year ఫాలో అయితే ఈజీగా ఒక 35 kgs ఉన్న వాళ్ళు కాస్త 45 నుంచి 55 kgs దాకా వెళ్ళే ఛాన్స్ అయితే కనుక ఉంటుంది. వాళ్ళ డెడికేషన్ అనమాట. అంతే. డైలీ ఒక 40 minutes 1 hour కానీ యాక్టివిటీకి స్టార్ట్ చేయాలి. అంటే రన్నింగ్ ఇలాంటి చేయాల్సిన అవసరం లేదు. ఒకటి, మన బాడీలో మొత్తం మేజర్ మజిల్స్ వచ్చేసి, పెద్ద మజిల్స్ వచ్చి 6 మజిల్స్ ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని ఉంటాయని చెప్పట్లేదు, మేజర్గా మనకి బాడీ మనకు కనబడే పార్ట్స్ అనమాట. షోల్డర్స్, బైసెప్స్, చెస్ట్, లాట్స్, ట్రైసెప్స్, లెగ్స్. వీటికి సంబంధించిన వేరియేషన్స్ కొన్ని చేసుకుంటూ ఉంటే మీకు బెటర్ ఉంటుంది అనమాట. మొత్తం షోల్డర్స్, బైసెప్స్,
ట్రైసెప్స్, చెస్ట్, లాట్స్, లెగ్స్, కింద లెగ్స్. వీటికి సంబంధించిన వేరియేషన్స్ చేసుకోవాలి. చేసుకుంటూ చేస్తేనే మీరు వెయిట్ అనేది పెరుగుతారన్నమాట. వెయిట్ గెయిన్ గురించి మీరు వదిలేసేయండి. ఇంకా వెయిట్ గెయిన్ అవ్వడానికి టాపిక్ ఇక్కడతో క్లియర్ అని మీకు అర్థమైంది కదా, అది నేను చెప్తున్నాను. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి. వెయిట్ లాస్ అవ్వాలంటే కనుక చాలా మార్గాలు ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు పర్సన్స్ ఇంట్లోనే ఉండి చేయొచ్చా అంటే కనుక వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారన్నది ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఒక 100 kg ఉన్నారనుకోండి, అంటే 90 kg ఉన్నారనుకోండి, అంటే 110 kg ఉన్నారనుకోండి, మీరు ఎంత వెయిట్ ఉన్నా సరే, అంటే ఒక 80 kg పైన ఉంటే కనుక ఫస్ట్ అయితే కనుక ఏ యాక్టివిటీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే డైట్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ డైట్ అలవాటు చేయాలి బాడీకి. డైట్ ఒక 1 నెల రోజులు అలవాటు చేస్తే ఈజీగా ఏ జిమ్ చేయకుండానే ఒక 5 kg మీరు తగ్గుతారు. పర్ఫెక్ట్గా డైట్ స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. లో కార్బోహైడ్రేట్, లో క్యాలరీ డైట్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటే, మినిమం ప్రోటీన్ కంటెంట్ ఉన్న డైట్ అనేది తీసుకుంటే మీకు రోజు వైజ్గా మీల్స్ అనేవి ఒక 4 to 5 మీల్స్ అనేది పెట్టుకుంటే, మీల్స్ అంటే రైస్ ఆ టైప్ కాదు, ఈ జిమ్కి సంబంధించిన మీల్స్ అనమాట. అది మీరు పెట్టుకుంటే మీకు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా అలా ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఏం చేయాలంటే యాక్టివిటీ అనేది చేయాలి. మీకు నాలెడ్జ్ బాగా ఉంది, ఇంట్లో ఎక్విప్మెంట్ ఉంది అంటే కనుక చేసుకోవచ్చు. నాలెడ్జ్ లేదు, ఇంట్లో ఎక్విప్మెంట్ లేదంటే కంపల్సరీ జిమ్కి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు జిమ్కి వెళ్ళే టైం లేదు, వెళ్ళలేను, నాకు నచ్చదు జిమ్కి వెళ్ళడం అనుకుంటే కనుక ఒక గ్రౌండ్ చూసుకోవాలి, మంచి షూ చూసుకోవాలి. ఒక గ్రౌండ్ మంచి షూ చూసుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే డైలీ వెళ్ళి మీరు చేయగలిగిందంత యాక్టివిటీ చేయాలి. మీరు రన్నింగ్ చేయలేకపోతున్నారా, ఫస్ట్ వాకింగ్ చేయండి, తర్వాత స్పీడ్ వాక్ చేయండి, దాని తర్వాత జాగింగ్ చేయండి, మెల్లిగా రన్నింగ్ చేయండి. ఇదంతా నెలలో అయిపోదు, 10 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారో అంతవరకు చేయాలి. అసలు యాక్టివిటీనే చేయకుండా ఎన్ని సంవత్సరాలు మీరు తిన్న పునుగులు కానీ, టిఫిన్లు కానీ, బజ్జీలు కానీ, స్నాక్స్ కానీ ఇవన్నీ పోవాలి. మళ్ళీ బాడీ అనేది రీకాంపోజిషన్ అవ్వాలి. అయితే కనుక మరి యాక్టివిటీ చేయకుండా ఎలా అవుతుంది?